అనకాపల్లి జిల్లా రొనగూడ మండలం ద్వితీయ అగ్రహారం గ్రామంలో నాకు 133 ఎకరాలు నాకు మా కుటుంబ సభ్యులకి భూమి ఉన్నది. ఆ భూమి గురించి రైతుల్లో ఆందోళన, అనుమానాలు, నాపై కొన్ని ఆరోపణలు కొంతమంది చేయడం జరిగింది. అది మీడియా ముఖ్యంగా నేను దానికి వివరణ ఇద్దామని చెప్పేసి రికార్డు వివరాలు తెలియజేస్తాను. దానివల్ల కొంతమంది రైతులు, ఆ ఊర్లో ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలు తెలుసుకుని ఎవరూ మోసపోకుండా, ఎవరో చెప్పిన మాటలు వినకుండా, అపోహలకు పోకుండా మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ మీడియా ముందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఊర్లో కొంతమంది వాస్తవాలని అవాస్తవాల కింద చెప్పి మిమ్మల్ని తప్పుదో పడిస్తున్న ఉద్దేశంతో ఈ వివరణ అంతా కూడా ఇస్తున్నాను. ఇది ఈనాం గ్రామము. 1925 నుంచి ఈనాం గ్రామం. ఈనాం తర్వాత సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత ఈనాం దారిని పాస్బుక్ వచ్చిన తర్వాత 2015లో నేను భూమి కావడం జరిగింది. 2018లో రిజిస్ట్రేషన్స్ అయింది. 2021లో మ్యూటేషన్ జరిగింది. 133 ఎకరాలకు మ్యూటేషన్ జరిగింది 9 మంది పేర్లు. ఇది అసలు ఈనాం గ్రామం కాదా, లేదు ఇది ఈనాం గ్రామం కాదు, పూర్తిగా రైతు వారే అని చెప్పేసి వీటిని తప్పుదో పట్టిస్తూ అధికారులు తప్పులు చేసేసారు, లేకపోతే నేనేదో తప్పులు చేసేసానని చెప్పేసి గ్రామంలో చాలా మందికి దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక నలుగురు అందరూ కాదు, నలుగురు ఐదు దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద, అధికారుల మీద. కానీ అదంతా కూడా అవాస్తవం అని చెప్పేసి చెప్పడానికి నేను ప్రూఫ్ తో సహా ఈరోజు చెప్తాను. ఇది యాక్చువల్గా ఈ గ్రామం 1925లో ఈనాం గ్రామం, 1862లో టీడీ నెంబర్. ఇది బ్రిటిష్ టైంలో జైబీ అగ్రహారం, జానగరపురం అగ్రహారం అనేది టీడీ నెంబర్ ఇచ్చారు. దీంట్లో చూస్తే ఇక్కడ కనుమూరు కృష్ణమాచార్యులకి, కనుమూరు వారికి, ఉపమాక వారికి గిఫ్ట్ డీడ్ కింద తంగేడు రాజు గారు ఒక ఆయన ఇచ్చినట్టు కూడా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ ప్రకృతిలో చూస్తే 1862 అని క్లియర్ గా ఉంది. టీడీ నెంబర్ 47 కూడా క్లియర్ గా ఉంది. ఇది ఐఎఫ్ఆర్ రికార్డ్. ఈ రికార్డ్ ఎక్కడ తీసుకోవచ్చు, వైజాగ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది, మీరు కావాలని తీసుకోవచ్చు. ఇది ఒక రికార్డ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ 1912లో ఇది అసలు వైజాగ్ జిల్లాలో ఎన్ని ఈనాం గ్రామాలు ఉన్నాయి అన్నదాని గురించి వివరణగా ఇచ్చిన జీవో 1912లో. దీంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసిందంటే గొలుగొండ తాలూకాలో జేపీ అగ్రహారం అనే గ్రామం ఈనాం గ్రామం అని చెప్పేసి దీంట్లో కూడా క్లియర్ గా చేయడం జరిగింది. తర్వాత ఈ కనుమూరు వాళ్ళు గిఫ్ట్ డీడ్ కింద పొందిన దీన్ని 1937లో మున్నా ఫ్యామిలీకి అమ్మడం జరిగింది. దాంట్లో 460 ఎకరాల్లో 3/4 అమ్మడం జరిగింది. వాళ్ళు 3/4 అంటే మూడు భాగాలకు అమ్మేయడం జరిగింది. తర్వాత ఇది 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. ఆ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ లో ఎస్టేట్ లోకి వచ్చిందేమో అని చెప్పేసి దీన్ని ఎస్టేట్ ఆర్డర్ 30/50 ఆర్డర్ ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. దీంట్లో ఏదో చాలా ఇది ఉందని చెప్పి అనుకుంటారు. కానీ ఎస్టేట్ ఏమో అని చెప్పేసి ఎస్టేట్ విలేజ్ వేరు, ఎస్టేట్ వేరు. మామూలు విలేజ్ ఎస్టేట్ విలేజ్ వేరు, రెవెన్యూ ఈనాం విలేజ్ వేరు. దాని ప్రకారం చేశారు. దాంట్లో చేస్తే లాస్ట్ పేజ్ లో మీరు చూస్తే దిస్ ఈజ్ నాట్ ఈనాం ఎస్టేట్, అంటే ఈనాం ఎస్టేట్ లో కాదు అని చెప్పేసి క్లియర్ గా ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ క్లియర్ గా ఉంది. కానీ దీని తప్పులో పట్టించి చాలా మంది అవి ఇది ఈనామే కాదని చెప్పేసి అన్నారు. కానీ ఈనాం గ్రామం. తర్వాత సుమోటోగా 1967లో సుమోటోగా తీసుకుని ఎంక్వైరీ చేశారు. అది ఈ గ్రామం ఈనాం విలేజ్ లేకపోతే ఎస్టేట్ లోకి వస్తుందని చేశారు. చేసిన దాంట్లో కూడా క్లియర్ గా ఇది ఈనాం విలేజ్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈనాం విలేజ్ అంటే ఈనాందారులు ఉంటారు. ఈనాందారులకి మొత్తం ల్యాండ్ అంతా కూడా ఈనాందారులు. ఆ ఈనాందారుల దగ్గర ఉంటే 1956 ఈనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం 1/3 ఏమో ఈనాందారులకు వెళ్తుంది, 2/3 ఏమో రైతులు. సాగులు ఎవరున్నారో రైతులకు వెళ్తుంది. రైతులకు హక్కు లేకపోవడం కాదు, హక్కు ఉంది. కాకపోతే ఎందుకు సాగు చేసుకున్నారు కాబట్టి ఇక్కడే కాదు మొత్తం స్టేట్ లో అంతా కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి 2/3 అంటే మన ఊర్లో ఉన్న 460 ఎకరాల్లో 40 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్, చెరువులు, ఊరు అగ్రహాలు, ఊరు అదంతా పోను మిగతాది ఏదైతే ఉందో జరాయితీ భూమి 412 ఎకరాలు 66 సెంట్లు. దాంట్లో 133 ఎకరాలు ఏమో ఈనాందార్స్కి ఇచ్చారు, రెండు వంతులేమో రైతులకు ఇచ్చారు. అది కూడా క్లియర్ గా ఆర్డర్స్. ఎందుకంటే రైతులు అప్పట్లో మాకు పట్టాలు ఇవ్వలేదని చెప్పేసి 1971లో కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు క్లియర్ గా చూడండి, ఇక్కడ 1976లో దీన్ని ఎంక్వైరీ చేశారు.
1976 ఎంక్వైరీ చేసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ రాశారు. దొంగలు జగ్గనాయుడు, సుర్ల కన్నయ్య వీళ్ళు కోర్టుని ప్రొసీడ్ అయ్యే రెవెన్యూ కోర్టుని మాకు ఇక్కడ కాదు ఈనాం కోర్టులో మీరు తేల్చుకోవాలి ఈనాం భూమి అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు. దాంట్లో కూడా ఇస్తూ లాస్ట్ లో వాళ్ళు విట్నెస్ సంతకాలు కూడా తీసుకున్నారు. ఎవరికి రైతులు విట్నెస్ సంతకాలు తీసుకున్నప్పుడు రైతుల పిల్లలు మనలో ఇవాళ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళని మా తాతలు పెట్టారు మాకు సంబంధం లేదని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. మరి మీ తాతలకే కానప్పుడు ఇది కాదన్నప్పుడు మీకు ఎలా వస్తుంది? అసలు వాట్సాప్ మీద రాదు. ఇలా తర్వాత దీన్ని 1/3 2/3 చేశారు. ఈ 1/3 2/3 కూడా చూస్తే చివరిని క్లియర్ గా దీంట్లో రైతుల పేర్లు కానీ ఇనాందారుల పేర్లు కానీ చాలా క్లియర్ గా ఉంటాయి. కింద కూడా 1/3 2/3 అంటే 1/3 వంతు భూమి 133 ఎకరాలు వాడికి ఇచ్చినట్టు, ఇనాందారులకు మాకు ఇచ్చినట్టు, అలాగే 2/3 భూమి ఏమో 270 ఎకరాలు రైతులకు ఇచ్చినట్టు చాలా క్లియర్ గా ఉంటుంది. అలాగే ఎవరెవరైతే దీనికి అర్హులో వాళ్ళందరూ కూడా ఎవరైతే లీగలైజ్ సర్టిఫికేట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మీరు పరిశీలించుకుంటే ఈ రికార్డ్ అంతా ఆర్డీఓ ఆఫీస్ లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ లో ఉంది, ఎంఆర్ ఆఫీస్ లో ఉంది. నెక్స్ట్ దీంట్లో పర్టికులర్ గా ఒకటి చెప్తున్నాను. ఇది కొంతమంది చెప్పేది మీ ఊర్లో 2-3 జనాలు అపోహ పెట్టేది ఏంటంటే ఇది 32 సర్వే నెంబర్లు, ఇది గిల్మెన్ రికార్డ్. గిల్మెన్ అన్నప్పుడు ఆయన ఎక్కడ కూడా సర్వే చేయలేదు. దీని మీద ఇప్పుడు గిల్మెన్ రికార్డింగ్ చేసి ఈ పేజ్ లో గిల్మెన్ అనే అతను ఎక్కడ విజయనగర సంస్థానం సంబంధించిన బ్రిటిష్ మనిషి అతను. అంతే తప్ప ఇక్కడ అసలు సంబంధం లేదు. ఇది కాకినాడ సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ వాళ్ళు దీన్ని 32 సర్వే నెంబర్ని 32 సర్వే నెంబర్లు ఉన్నవి పర్టికులర్ గా క్లియర్ గా ఇదిగో 93 సర్వే నెంబర్ల కింద మార్చి చేశారు. ఇది కూడా డేట్ కూడా కింద చూసుకుంటే మనం డేట్ దీంట్లో కూడా క్లియర్ గా చూసుకుంటే ఇది 79లో చేశారు. ఇది క్లియర్ గా ఉంటుంది. దీన్ని ఏదో చేసేసారు రికార్డు తారుమారు చేసేసారు అని చెప్పేసి ఇది ఒక అపోహంగా దీన్ని చేస్తున్నారు. ఇదో నెక్స్ట్ ఇది 1979లో ఎవరైతే ఇనాందార్స్ ఉన్నారో ఇనాందార్స్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. 79లో ఏ కోర్టుకి సబ్ కోర్టుకి వెళ్ళారు. సబ్ కోర్టుకి వెళ్ళి ఏమని మాకు ఒక పక్కగా ఇవ్వండి అంటే అన్ని చోట్ల ఇస్తే కనుక చిన్న చిన్న బిట్లు అవుతున్నాయి, చిన్న చిన్న ముక్కలు అవుతున్నాయి, దానివల్ల మాకు పండించుకోవడం వెయ్యం లేదు, ఒక పక్క ఇవ్వమని చెప్పేసి అంటే సబ్ కలెక్టర్ కోర్టులో అప్పుడు ఐఏఎస్ ఆయన ఒక పక్కగా ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కూడా ఒకసారి ఛాలెంజ్ చేయలేదు. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడానికి 6 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ 12 సంవత్సరాలు దాటిపోయినా ఎవరు చేయలేదు. తర్వాత 1991లో అప్పుడు ఇనాందార్స్ వెళ్ళి ఫార్మేట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు మేము ఇలా ఫార్మేట్ ఇస్తున్నాము అని చెప్పేసి ఇచ్చి ఈ కోర్టు కూడా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఫార్మేట్ కూడా చేయడం జరిగింది. ఫార్మేట్ లో అందరికీ కూడా ఎవరికి రైతులకి ఇచ్చారు, మన ఇనాందారులకి ఇచ్చారు. కానీ రైతులు తీసుకోలేదు. ఆ రోజున తీసుకోవడానికి రకరకాల కారణాలు వాళ్ళు తీసుకోవడం. ఇనాందారులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి పాస్బుక్ లేమని చెప్పారు. తర్వాత దీంట్లో ఎన్వి రామన్ గారు మన రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉన్నారు. దీంట్లో 2005లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే ఇది ఏదైతే పట్టాలు ఇచ్చారో ఫార్మేట్ పట్టాలు వాటిని కన్ఫర్మ్ చేస్తే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇది హైకోర్టు ఆర్డర్. అప్పుడు 2005లో ఇది అయిపోయిన తర్వాత 1B పాస్బుక్లు వచ్చి ఎవరు మన ఇనాందారు పేరుని మేము ఎవరు తెలుసుకున్నాం ఆ ఇనాందారులో 1B వచ్చింది. 1B కూడా ఉంది. 1B క్లియర్ గా ఉంది. నెక్స్ట్ పాస్బుక్ కూడా వచ్చినాయి వాళ్ళ పేరుని. ఇవన్నీ దొంగ పాస్బుక్లని అవి అని చెప్పేసి ఆరోపణలు చేశారు. కానీ దొంగ పాస్బుక్లు అయితే కనుక ఇప్పటి వరకు క్యాన్సిల్ అవ్వకుండా ఎందుకుంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళ పేరు కన్మూరి వాళ్ళది. ఇది నున్నా వాళ్ళది. ఇవన్నీ నున్నా వాళ్ళది. వాళ్ళు వాటా తగ్గట్టు వాళ్ళు కన్మూరి వాళ్ళకి అలాగే నున్నా వాళ్ళు తగ్గట్టు నున్నా వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. తర్వాత టైటిల్ లీడ్స్ ఇవ్వలేదు. టైటిల్ లీడ్స్ ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకి ప్రొసీడ్ టైటిల్ లీడ్స్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కలెక్టర్ గారి మీద ఆర్డీఓ గారి మీద ఎందుకు ఇవ్వలేదని అడిగితే వాళ్ళు సరైన వివరణ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీద కంటెంప్ట్ అవుతుంది. కంటెంప్ట్ అయితే అప్పుడు ఒప్పుకుని కాదు ఇవన్నీ కూడా పూర్వం నుంచి రికార్డ్ 1862 నుంచి రికార్డ్ ఇలా ఉంది అని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేసి మేము టైటిల్ లీడ్స్ ఇస్తున్నాము వీళ్ళు 133 హక్కుదారులు అని చెప్పేసి సర్వే నెంబర్ 48, 49, 42, 50, 51, 52, 53, 83, 84, 85, 87, 88, 89, 90, 91, 92, 93 సర్వే నెంబర్ని వీళ్ళకే చెందుతాయని చెప్పి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళడం జరిగింది. 20 జరిగింది. ఇలాగ 2 సార్లు హైకోర్టు అంటే ఇది 3వసారి 1991 జరిగింది, 2005లో జరిగింది, 2015లో వచ్చింది. 3 సార్లు అప్పటికే హైకోర్టు దీన్ని నిర్ధారించింది. వాళ్ళకి 1/3 ఉంది, 2/3 రైటింగ్ ఉందని చెప్పేసి. దీని ప్రకారం తర్వాత వాళ్ళకి నున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నున్న వాళ్ళకి కర్మూరు వాళ్ళకి
1B అయింది. 1B అయితే వాళ్ళ దగ్గర నుంచి 2018లో నేను కొనుక్కోవడం జరిగింది. ఇవి డాక్యుమెంట్స్ కొంతమంది అనడం ఏంటంటే ఊళ్ళో అపోహ ఏం చెప్తున్నారంటే ఈ ఇద్దరు ముగ్గురు ఆరోపణలు చేసి ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర కొనలేదు వీళ్ళ దగ్గర కొనలేదంటే ఎప్పుడు 2017లో కొన్నాం ఇది ఇప్పుడు 2025 ఇప్పుడు వరకు ఎవరైనా అబ్జెక్షన్ వచ్చారా? ఎవరైనా నాకు వచ్చి మాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు లేకపోతే రాజుగారి అమౌంట్ అవుతుందని చెప్పి ఎవరన్నా అన్నారా? లేదు. వీళ్ళు ప్రజలకు ఏంటంటే తప్పుదో పట్టించడానికి వాళ్ళు పెట్టాలంటే వీళ్ళు పెట్టాలంటే అని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎవరైనా ఆగరు కదా. ఇది డాక్యుమెంట్స్ క్లియర్ గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ప్రకారం నేను 2021లో నేను మ్యూటేషన్ అప్లై చేశాను. మ్యూటేషన్ అప్లై చేసినప్పుడు అందరికీ మ్యూటేషన్ జరిగినప్పుడు తర్వాత మన మధ్య ఒక ఒప్పందానికి వచ్చింది. మీకు మాకు మధ్య ఒక ఒప్పందం వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం చేసుకున్నాం. అలాగే నేను ఒక 8 ఎకరాలు కూడా మీకు రిజిస్ట్రేషన్ చేశాను. నా భూములు చెల్లింది. నెక్స్ట్ అప్పట్లోనే రైతులకు కూడా కొంతమందికి పాస్బుక్లు 1B ఇప్పించాం. ఎన్ఓసీలు ఇచ్చి ఇంకో ఇది రైతుల పాస్బుక్లు ఎన్ఓసీలు ఇచ్చి ఇవన్నీ కూడా రైతులకు 2/3 సంబంధించిన రైతులు ఇవన్నీ కూడా చూడండి దీంట్లో దగ్గరగా చూపించుకుంటాం. ఇవన్నీ కూడా రైతులకు వచ్చినాయి. పై పేరు చదవమంటే చదువుతాను. రొంగల అప్పలనాయుడు పెదరామూర్తి ఖాతా నెంబర్ 40. అలాగే ప్రతిదీ కూడా రెండో పేరు కూడా చదువుకోవచ్చు. రొంగల చిన్నసిద్దినాయుడు పెదరామూర్తి వీళ్ళందరూ కూడా 42 మంది రైతులకి 80 ఎకరాలకి పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఇందుకు ఈ ఊర్లో 412 ఎకరాలకి 200 ఎకరాలకి ఆల్రెడీ పాస్బుక్స్ అయిపోయినాయి. ఆ వాటాకి 130 ఎకరాలకి అయిపోయింది. అలాగే ఒక 80 ఎకరాలు 210 ఎకరాలకి అయిపోయింది. కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ అపోహలతోటి మళ్ళీ తర్వాత కృష్ణమూర్తి తమాలు ఏదో తప్పు చేశారని చెప్పేసి కోర్టులో కేసులు వేయడం జరిగింది. రిట్ పిటిషన్ వేశారు. ఎవరు గ్రామస్తులు కొంతమంది వేశారు. జనాలు తప్పుదోవ పట్టిస్తారు. అది కూడా 2022లో వేసి 2024లో డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిపోయిన ఆర్డర్లో ఇది డిస్మిస్ అయిన ఆర్డర్. ఈ ఆర్డర్లో కూడా క్లియర్ గా ఏం చెప్పారంటే అసలు వీళ్ళకి లోకల్ స్టాండ్ లేదు. 400 ఎకరాలు వీళ్ళదే అనడానికి వీళ్ళు రైతులు కాబట్టి 2/3 హక్కుదారులు. 1/3 ఎటువంటి సంబంధం లేదు. ఆ 2/3 కూడా వాళ్ళకి ఉందనడానికి ప్రూఫ్స్ దాంట్లో ఏమీ వెయ్యలేదు. ఆ వేసుకుంటే ఆ 2/3 వాళ్ళకి చెందుతాయి అని చెప్పేసి మీరుగా ఇచ్చారు. తర్వాత ఆ 4 కేసుల నుంచి రిట్ అప్పీల్ వెళ్ళారు. ఇప్పుడు 2024 జూలైలో వెళ్ళాడు. ఆ జూలైలో వెళ్ళింది కూడా క్లియర్ గా డిస్మిస్ చేస్తా బెంచ్ హైకోర్టు బెంచ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ అంటే హైకోర్టు బెంచే కదా. అంటే అత్యున్నత న్యాయస్థానం అది. అత్యున్నత న్యాయస్థానంలో ఇద్దరు జడ్జిలు ఉన్న బెంచ్ ఇచ్చింది క్లియర్ గా ఏంటంటే రిట్ అప్పీల్ కొట్టివేయడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్ గా ప్రతి పేజీ కూడా చదువుకుంటే తెలుగులో కూడా ఉంది. తెలుగులో కూడా చదువుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఏమని 1976లో చేసింది ఫైనల్, 1979లో ఇచ్చింది ఫైనల్, 97లో వచ్చిన పట్టాలు తుది నిర్ణయం. అలాగే 2021లో ఎవరైతే 7 నుంచి 15 వరకు మెంబర్స్ ఎవరికైతే పాస్బుక్ అంటే మేము ఎవరికైతే ఇచ్చారో అవి కూడా ఫైనల్ అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయాలు ఏమి ఊళ్ళో చెప్పడం మానేసి ఒక 40 వ్యక్తులు ఊరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ చాలా దారుణంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ అనవసరంగా వాళ్ళకి మధ్యలో గ్యాప్ పెంచుతూ అధికారుల మీద మాట్లాడితే దండయాత్రలు చేస్తూ వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా నిజం అనేది బయటకు వస్తుంది. ఎప్పటికైనా పోనీ 2021లో పాస్బుక్లు నాకు అయినాయి. నేను కొనుక్కున్న వాడికి మాకు అయినాయి. 2021 నుంచి 22 వరకు కూడా 42 మందికి పాస్బుక్లు అయినాయి. ఏ ఒక్క పాస్బుక్ అయినా ఇప్పుడు క్యాన్సిల్ అయిందా? 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు అన్ని జరిగినాయి. కానీ ఎప్పుడైనా సరే ఒక పాస్బుక్ అధికారులు మారారు, అందరూ మారారు. ఒక పాస్బుక్ ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు? అందరూ అవినీతితో ఏమి ఉండరు కదా. ఒక పాస్బుక్ ఎందుకు క్యాన్సిల్ అయింది? పోనీ వీళ్ళు ఎవరైతే పోరాటం చేస్తున్నాం ఊరు తరపున అంటున్నారో వాళ్ళు కనీసం ఒక పాస్బుక్ తేగలిగారు. ఒక పాస్బుక్ క్యాన్సిల్ చేయలేకపోయారు. నాకు వచ్చినాయి కానీ రైతులకు వచ్చినాయి కానీ రైతులకు శుభ్రంగా వచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసాలు పడుతున్నాయి. వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. రాని వాళ్ళు ఏమో మోసపోతున్నారు. ఎవరైతే ఈ దీంట్లో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్బుక్లు వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా 2021 నుంచి వరకు కూడా రైతు భరోసా కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యత? ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మధ్యలో ఎవరైతే కనుక ఈ 4 రైతుల గురించి గ్రామం అంతా కూడా పాడు చెప్తున్నారు, అపోహలు పెడుతున్నారు. అదంతా మీరు గమనించుకోండి. ప్రజలు గమనించి ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నా హక్కు నాకు ఎప్పటికీ పోదు. నా హక్కు ఎప్పుడూ ఉంటుంది.
నేనేదో వచ్చి దాడులు చేసేసాను, ఊరి మీద దాడులు చేసేసాను, ఏదో చేసేసాను, అది చేశాను, ఇచ్చేసాను అంటున్నారు. నాకు ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉంది కావాలంటే. కాకపోతే ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులు చెప్పారు అలా కాదు, కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకు ఇవన్నీ కూడా అనవసరంగా తోటే నేను దానికి కట్టుబడి ఉండి నేను సమయంలో పాటిస్తున్నాను. కొంతమంది తప్పుదోవ పట్టిస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ క్లియర్ గా ఇవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే 1991లో ఈ అన్ని కూడా పట్టాలు ఇచ్చారు, మీకు రైతులకు పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చిన పట్టాలు. ఈ పట్టాల ప్రకారం పాస్బుక్ తీసుకున్నారు, ఇంకా తీసుకోవాలి. అది కూడా ఎక్కడెక్కడ రైతులు అడ్జస్ట్ చేయాలన్నది కూడా క్లియర్ గా ఇచ్చారు. ఈ రికార్డ్ లో ఉంది, SLR లో ఇదంతా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు, కోర్టులో వేసేసాం, ఇంకా కోర్టులో కాగితాలు ఉన్నాయి. మొన్న వేసిన కాగితాలు ఇది ఒక బండిల్ మాత్రమే, ఇది ఒక కేసులో వేసింది మాత్రమే. ఇన్ని కాగితాలు వేసారు, ఇన్ని కాగితాలు ఇంకా కాగితాలు ఉన్నాయంట. కాగితాలు సంవత్సరం క్రితం అయిన కేసులో కాగితాలు ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇలా అపోహలు పెట్టేస్తున్నారు అంతే. ఇవన్నీ కూడా మొన్న వేసింది మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలన్నీ ఎవరైతే చెప్తున్నారో మధ్యలో ఈ నలుగురు వాళ్ళ కాగితాలన్నీ కూడా వేసేసారు. ఇది కేసు రికార్డు. ఇది కూడా కొట్టేయడం జరిగింది, డిస్మిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు ఇంత వివరణ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎందుకు ఇస్తున్నారంటే అనవసరంగా అమాయక రైతులు బలవ్వకూడదు, అమాయక రైతులు ఇబ్బంది పడకూడదు, అమాయక రైతులు ఈ 4 సంవత్సరాల నుంచి ఎలా మిగతా వాళ్ళు ఎవరైతే ఫలాలు అందిస్తున్నారో రైతు భరోసాది కూడా అలాగే వీళ్ళు కూడా లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నా రైతు, నా ల్యాండ్, నాది ఎప్పటికైనా నాకు ఉంటుంది. అది కాదు, నేను రైతుల గురించి ఆలోచించే మీకు 8 ఎకరాలు ఇస్తాను, గతంలో ఇస్తాను అని లేక రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఎందుకు చేయవలసి వచ్చింది? నేను ఎన్నో మీటింగ్లు పెట్టాను, మనం అందరూ పంచాయతీలో కూర్చున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బయట వేరే ఆశ్రమంలో కూర్చున్నాము, బయట అక్కడ కృష్ణాపేట లో ఊళ్ళు పెద్దలో నుంచి కూర్చున్నారు. అంతకు ముందు కూడా 2017-18లో కూడా చాలా సిట్టింగ్లు కూర్చున్నాము. నెక్స్ట్ ఊళ్ళో కూడా నేను అమ్మవారి గుడి దగ్గర కానీ, పంచాయతీలో కానీ, స్కూల్లో కానీ ఆల్రెడీ చాలా చోట్ల కూర్చున్నాం. మనం కూర్చుని అన్ని డిస్కషన్ చేసుకున్నాం. ఎవరికన్నా అనుమానాన్ని కూడా నేను రెక్టిఫై చేశాను. ఎవరైతే మధ్యలో వీళ్ళు చెప్తున్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ 4 ఐదుగురు ఉన్నారు, ఈ 4 ఐదుగురు చాలా కంప్లైంట్ పెట్టారు. నేను మన అమాయకంగా మీతో సంతకాలు పెట్టించి CCLA, ల్యాండ్ కమిషనర్ కి, అలాగే అప్పుడున్న గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇవన్నీ వాళ్ళ పెట్టిన కాగితాలు ఇవన్నీ జేసీ గారికి, మన జేసీ గారికి, MRO గారికి, కొత్తగా వచ్చిన జేసీలకి అన్ని ఇది MRO గారు ఇచ్చింది, ఇది కన్ఫర్మ్ అని చెప్పేసి ఇది RDO గారు ఇచ్చిన ఎండార్స్మెంట్. ఇది ప్రొసీడింగ్స్ అంటే ఇంకా ఫైనల్ జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చింది. నిన్న కాక మొన్న జాయింట్ కలెక్టర్ గారికి వెళ్ళి మాకు ఇంకో ఏదో చేయాలి అంటారు. ఎవరు చేసినా అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో దాని కట్టుబడి ఉండాలి. అత్యున్నత న్యాయస్థానం కూడా నేను కేసేయలేదు, మీరేసారు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో మధ్యలో జనాలతో మధ్య పెట్టి వీళ్ళు వేయించారు. చేసింది కూడా అది డిస్మిస్ 2 కేసులు డిస్మిస్ అయిపోయింది. కాబట్టి ఇది యాక్చువల్గా జేసీ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్. మళ్ళీ జేసీ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇవ్వండి అని చెప్పేసి జనాలను తీసుకెళ్లి వీళ్ళు మధ్య పెట్టి మనకు వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. అలాగే ఆ రోజున మనం కూర్చొని మీటింగ్ రావులపల్లిలో నా దగ్గరికి ఈ ఊర్లో ఒక 20-25 మంది వచ్చి అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇది చేసింది ఫోటో. నెక్స్ట్ RDO గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కూడా అప్పట్లో ఉన్న RDO గారి దగ్గరికి, జేసీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగి వాళ్ళతోటి మేము ఇలా చేసుకున్నాం అని చెప్పేసి, ఇలా చేసుకుంటాం అని చెప్పేసి చెప్పిన ఇది ఫొటోస్. అలాగే RDO గారి దగ్గర కూర్చున్నది. అలాగే స్కూల్లో, మీ ఊరు స్కూల్లో నేను కూర్చుంటే మీ అనుమానాలను నివృత్తి చేయడానికి అప్పుడు చాలా మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు దీంట్లో మాజీ ప్రెసిడెంట్ రమణ, లేదంటే కనుక ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా ఆ రోజున ఊరికి మంచి చేద్దామనే ఉద్దేశంతో ప్రజలకు పాస్పోర్ట్ ఇచ్చారు, రైతులు పాస్పోర్ట్లు ఇప్పించారు. కానీ వాళ్ళు దీంట్లో ఏదో చేసేసారు, ఏదో చేసేసారు కొంతమంది ఆరోపణ చేశారు. అది కూడా అవాస్తవం. దానికి ఏ ఛాలెంజ్ కింద నేను తీసుకుంటాను. అది దాని గురించి వాళ్ళు వాళ్ళ రైతులకు ఏదో చేయాలని తాపత్రయంతో నా దగ్గర కూడా కొంత భూమి తీసుకుని వాళ్ళకి ఇప్పిద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళిద్దరూ నాయకులుగా ఆ రోజు నడిచారు. అలాగే పెద్దలు కూడా వచ్చారు. కానీ వాళ్ళ ఎన్ని పక్కకు పెట్టేసి ఈ 4-5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళకి ప్రతిఫలం రాకుండా చేస్తున్నారు. నాకు ఏ రోజుకైనా సరే రైతులు దీన్ని వాళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళు తీసుకుని వాళ్ళు పాస్బుక్లు చేయించుకుని వాళ్ళ భూమిని వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. దీంట్లో ఎక్కడికైనా ఎప్పుడైనా ఎక్కడికైనా నేను వస్తాను, వచ్చి రికార్డ్ అంతా మొత్తం అంతా కూడా ప్రూవ్ చేస్తాను. అందులో ఎటువంటి
సందిగ్ధం వద్దు. ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే నాకు కాల్ చేసినా పర్వాలేదు, నన్ను రమ్మన్నా వస్తాను, ఎక్కడికైనా వచ్చి వివరణ ఇమ్మన్నా సరే ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ వివరణ ఇస్తాం. ఈ రికార్డు ఎక్కడ ఉండదు కాదు, వాళ్ళకి వీళ్ళు ఏంటంటే కొంత రికార్డు తీసుకుని సేకరించి ఆ రికార్డుని వాళ్ళకి అనువుగా ఉన్నది అయితే 78 రిజిస్ట్రేషన్ అయ్యింది. అది 78 రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎందుకంటే 78 రైతుల పేరున ఉంది, ఇది ఈనాందారుల పేరులో ఉంది. కానీ ఈనాందారుల పేరున ఉంది అయిపోయింది, లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి 79లో డివైడ్ అయింది కాబట్టి 32 సర్వే నెంబర్లు 93 సర్వే నెంబర్లు అయింది కాబట్టి 79 తర్వాత అంటే 1980 తర్వాత కనుక 1991 తర్వాత కానీ రిజిస్ట్రేషన్స్ అయితే చెప్పండి. గిల్మెన్ రికార్డ్ అన్నది చాలా తప్పు. గిల్మెన్ రికార్డ్ అన్నది అసలు ఈ చుట్టుపక్కల నర్సీపట్నం చుట్టుపక్కల ఎక్కడా కూడా, నర్సీపట్నం తాలూకాలో కానీ నర్సీపట్నం ఇంట్లో కానీ ఎక్కడా కూడా డివిజన్ లో కానీ ఎక్కడా కూడా గిల్మెన్ అనేది అసలు సర్వే లేదు, అది క్లియరు. కాబట్టి కనుక్కోండి ఎవరన్నా కావాలంటే. అపోహ అలాంటి అపోహ ఉంటే కనుక్కోండి. జనాలు చెప్పి వాళ్ళు ఏదో చెప్పి 2-3 వాటిని తప్పుగా పట్టించొద్దు. వీళ్ళు వేసినవి కూడా కోర్టులో వేసారు, మొత్తం అంతా కూడా రికార్డ్ వేసేసారు, దీంట్లో గిల్మెన్ రికార్డు అని అన్ని వేసేసారు. మొత్తం 2013 మీ పొజిషన్ లో ఉన్న రికార్డు కూడా వేసేసారు. వేసినా సరే కోర్టు తీర్పు అలా వచ్చింది అంటే, కోర్టు బిల్లుల బెంచ్ అలా ఇచ్చిందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మీరు మీ పాస్బుక్లు మీరు తీసుకుని ఫలం మీరు పొందుతారని చెప్పేసి దానికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మీ ఊర్లో కొంతమంది ఆరోపణ చేసి ఆయన డబ్బున్న వాళ్ళు ఎవరైనా కొనేస్తారు, ఎవరైనా చేసేస్తారు, 8 ఎకరాలు మాకు ఇచ్చేయండి మేము లాగేసుకుంటాం మీ దగ్గర. చాలా మంది మొన్న ఒక నెల రోజుల క్రితం ఒక గొడవలో వాళ్ళు ఏంటంటే మన ఊరు ఇల్లు కూడా తీసుకెళ్లిపోతారంట రాజు గారు, మన ఊరు 2/3 భూములు కూడా లాక్కెళ్ళిపోతారంట, ఈ 1/3 వెళ్ళిపోతారు, వచ్చేయండి అది ఇది అంటే భూములు లేని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. అది చాలా పొరపాటు. నీళ్ళు తీసుకోవడం నేను ఎవరినమ్మా, నేను నా 1/3 సంబంధించిన భూమి మాత్రమే నాకు హక్కు ఉంది, దాని వరకే వస్తాను. నా 2/3 కూడా నాకు హక్కు లేదు. హక్కు మా దగ్గర నుంచి ఎప్పుడో ఇనామదారుల దగ్గర నుంచి 2/3 హక్కు గవర్నమెంట్ ప్రభుత్వం మీకు ఇచ్చేసింది, రైతులకు ఇచ్చేసింది. కానీ దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక సెంటు భూమి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ నా 1/3 వరకు కూడా, నా 1/3 వరకు కూడా దాంట్లో ఎవరికి ఏ సంబంధం లేదు. గవర్నమెంట్ మీకు సంబంధించింది. ఈ 100 సంవత్సరాలు జరిగిన దాంట్లో అందరూ అవినీతి పరులే ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా, మీ ఊర్లో వాళ్ళు చెప్పడం, ఏ అధికారి అవినీతి పరుడు కాదు, ఏ పత్రిక వాళ్ళు అవినీతులు కాదు, హైకోర్టులో అవినీతులు కాదు, ఏది ఉంటే పేపర్ మీద అదే వాళ్ళు చేస్తారు. అలాగే ఎవరైతే నా పేరు ఆరోపణలు చేస్తున్నారో మీరు కోర్టు పరిధిలో ఉన్న దాని మీద కోర్టులో ఇచ్చిన దాని మీద కూడా మీరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రేపు పొద్దున కోర్టులో కనుక ఆ విషయం ఏదైతే కనుక నేను ప్రస్తావన తీసుకెళ్తే కనుక అనవసరంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ పత్రికగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఈ వివరణ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వివరణ ఇస్తున్నాను.